అంతా నీ వల్లే. ఆయన డ్రెస్ ఏంటి? ఎప్పుడైనా వేసుకున్నావా? ఎలా ఉన్నావు తెలుసా? నేను వేసుకుంటా, బరాబర్ వేసుకుంటా, ఏమైనా వేసుకుంటా. నీకేమైనా ప్రాబ్లం ఉంటే కళ్ళు మూసుకో. ఎట్లనో చక్కగా చూసి మాట్లాడు కదా, పురుగు లెక్క చూస్తావు. ఈ రోజు నీ బర్త్డేనా? లేదే, ఎందుకు అడిగా? అంటే స్పెషల్ గా డ్రెస్ వేసుకున్నావు, పొద్దున్నే స్నానం చేసినట్టున్నావు. అంటే నేను రోజు స్నానం చేసినట్టు కనిపించట్లేదా? బట్ యు రియల్లీ డు లుక్ నైస్ టుడే. అయితే రోజు అబ్జర్వ్ చేస్తున్నావా? ఏం చేస్తావు మేడం? ఆడపిల్ల ఇంత లేట్ గా లేవకూడదు. లేవండి. నాకు ఇష్టమైనవి రెండే రెండు. ఒకటి నిద్ర, రెండు మంచి మొగుడు. ఎవరి తను? పెళ్లి కొడుకు తమ్ముడు. ఏమున్నాడే, కరెంట్ షాక్ కొడుతుంది. దారిలో వదిలేసి రకం బాయిలర్ కోడి, అది అమెరికాలో. మనకు సెట్ కాడలే. ఒకసారి హనీస్ బెస్ట్ చెప్పు. ఈ పూట విడిచారా? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారా? ఇలా మాట్లాడే బదులు ఒక్కసారిగా చంపేయచ్చుగా. నా లైఫ్ లో నేను చేసిన పెద్ద తప్పు నిన్ను ప్రేమించడం. ఎవర్రా సిస్టరు? ఎప్పుడు నా చుట్టూ తిరుగుతావు. నేనెవరినో బాయ్ ఫ్రెండ్ అంటే ఆడిని చితకబాతావు. పళ్ళ మొత్తం కనపడేలా ఇక్కిలిస్తూ కనపడతావు. ఇంత కథ నడిపి ఇప్పుడు సిస్టర్ అంటావా? తమరు తక్కువ ఏంటి? నా ప్రేమని చాపలా భరిస్తే ఈ భూమి సరిపోదు. నీళ్లలో కలిపితే సముద్రాలు ఇంకిపోతాయి. సముద్రాలు ఎక్కడైనా ఇంకిపోతాయా? చచ్చినోడా? ఏడిపించి తింటున్నావు. ఆడికి ఎవరు లేరనుకుంటున్నావా? చిటికేస్తే వాడు వెనకాల అమ్మాయిలు బోల్డ్ మంది ముద్దు పెట్టడానికి క్యూ కడతారు తెలుసా? అవునా? అయితే గిన్నెస్ బుక్ వాళ్ళని పిలుచుకోరు బాయ్. నాకెందుకు ఫోన్ చేస్తున్నా? హలో, ఈ రోడ్లు మాయి, మేమేసుకున్నాం. మాకెట్లొస్తే అట్లేసుకున్నాం. నీకేమైనా సంబంధం ఉందా? కదా, గప్చుప్ కూసో. ఇక్కడ నా మీద ప్రేమ తప్పని మనసులో ఇంకే భయం లేనప్పుడు నా దగ్గరికి రా. పెళ్లి చేసుకుందాం. ఒక అమ్మాయి ఎప్పుడు ఒంటరి కాదు. అమ్మాయి చుట్టూ ఎప్పుడు పుకార్లు తోడుంటూనే ఉంటాయి. అవన్నీ క్రాస్ చేసి నువ్వు నన్ను ప్రేమించాలనుకున్నాను. నీకు మెచ్యూరిటీ ఉండాలనుకున్నాను. కానీ నీకు మెచ్యూరిటీ ఎప్పటికీ రాదని నాకు. ఏంటి నువ్వు కొట్టేది? ఆళ్లే ఫుల్గా కొట్టొచ్చుంటారు, నువ్వు ఇలా తోయగానే పడిపోయి ఉంటారు. నిజమా? అదే నేననుకో, ఇలా ఫైటింగ్ లో గట్ర ఏముండవు. ఇలా కొట్టానంటే పడుంటారంతే. పట్టాలని కృష్ణుడు లాంటి మొగుడు రావాలని కోరుకో. కృష్ణుడా నాన్న? రామరామ కృష్ణుడు కాదు, రాముడు రాముడు. శ్రీరామచంద్రుడు లాంటి భర్త రావాలని మొక్కుకో. ముయ్యకళ్ళు. రాముడు కాదు, కృష్ణుడు కాదు, కానీ రావణాసురు లాంటి మంచి రాక్షసుని మొగుడుగా ప్రసాదించు తల్లి. మా నాన్న తిక్క. నన్నెందుకు బయట గురకాల వెయిట్ చేయించడం? పెళ్లికి ముందు 3 గంటలు వెయిట్ చేయాలా బీచ్ లో? ఇప్పుడు 10 నిమిషాలు వెయిట్ చేయలేవా? అది వేరు. వేరంటే అది అప్పుడు పెళ్లి కాక ముందు. మరి పెళ్లి తర్వాత అంతేనా? ఇప్పుడు ఆ మాట ఎవరన్నారు? ఒకసారి హనీస్ బెస్ట్ చెప్పు. ఈ పూట విడిచారా? ఓయ్, నువ్వెంత క్యూట్ ఉన్నావో తెలుసా? పెద్ద పెద్ద కళ్ళు, నవ్వినా గాని కనిపించని చిన్ని పెదాలు, అలలకు సైతం అసూయి పుట్టించేలా కదిలే నీ కురులు. అది ఇష్టే తగిలేలాగుంది. దారుణం అండి. లేకపోతే ఏంటి? నీ క్యారెక్టర్ ఏంటో తెలియకుండా అడ్రస్ ఎలా చెప్తాను? నువ్వు దాని గొంతు మీద కత్తి పెట్టి లవ్ చేస్తావా అంటే ఒంటరిగా ఉందని రేప్ చేస్తే, రేప్ చేసి చంపేస్తే, శవాన్ని తీసుకెళ్ళి ఎక్కడో పడేస్తే. నీ పేరేంటి? సమీర. ఊరు? హైదరాబాద్. అక్కడి నుంచి వచ్చుండవా? రాలా? తీసుకొచ్చారు. ఒకసారి సారీ చెప్పు. మర్యాదగా వచ్చి మా అమ్మకి నిజం చెప్పు. లేకపోతే ఏం చేస్తావు? పోలీస్ కంప్లైంట్ ఇస్తా. పో, నేను ఇస్తాను. నువ్వేమనిస్తావు? రోజు నా బెడ్రూమ్ లోకి టెలిస్కోప్ తో చూస్తున్నావని. చచ్చా, ఎవరు చెప్పారు? రాత్రి నువ్వేగా తాగి వాగావు. పట్టాలని కృష్ణుడు లాంటి మొగుడు రావాలని కోరుకో. కృష్ణుడా నాన్న? రామరామ కృష్ణుడు కాదు, రాముడు రాముడు. శ్రీరామచంద్రుడు లాంటి భర్త రావాలని మొక్కుకో. ముయ్యకళ్ళు. రాముడు కాదు, కృష్ణుడు కాదు, కానీ రావణాసురు లాంటి మంచి రాక్షసుని మొగుడుగా ప్రసాదించు తల్లి. మా నాన్న తిక్క. వర్ష అని నా ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్. క్లోజ్ ఫ్రెండ్ అంటే నువ్వు రవిలాగానా? కాదా అంటే మీరు అంకల్ లాగా. పిచ్చి పిచ్చిగా వాగేవంటే పళ్ళు రాలిపోతాయి.
వేద వేషాలు వేయకుండా నడు లోపలికి. ఏంటి తున్నపోతుల అడ్డంగా బలిసి తెగరెచ్చిపోతున్నావు? కొట్టానంటే దవడ